Okay friends, now the question is show that the points one comma 3, 3 comma minus 1, minus 5 comma minus 5 form a right angle triangle. Show that the points 1 comma 3, 3 comma minus 1, minus 5 form a right angle triangle. ఫస్ట్ మనం ఇచ్చిన పాయింట్స్ని ఏ 1 కామా 3 అలాగే బి 3 కామా మైనస్ 1 అలాగే మైనస్ 5 కామా మైనస్ 5. ఓకే ఫ్రెండ్స్, ఇచ్చిన పాయింట్స్ మనం ఏబిసి అనుకుందాం. అండ్ ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా ఫ్రెండ్స్, ఏబిసి మనకు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ఈక్వల్ టు ఏసి స్క్వేర్. ఓకేనా ఫ్రెండ్స్, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అని మనం ప్రూవ్ చేయగలిగితే ఇచ్చిన పాయింట్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సూట్ అవుతాయని అర్థం. ఓకే, మనకు డిస్టెన్స్ ఫార్ములా తెలుసు. ఏబి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. AB square friends, సో మనం 2 సైడ్స్ స్క్వేర్ చేయగలిగితే స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయిపోయింది. మనకు మిగిలిది ఏంటి? x2 minus x1 whole square y2 minus y1 whole square. ఏబి x2 అంటే 3, x1 అంటే 1, అలాగే y2 మైనస్ 1 మైనస్ y1 అంటే 3. సో ఏబి స్క్వేర్కి 3 మైనస్ 1 2 స్క్వేర్ మైనస్ 1 మైనస్ 3 మైనస్ 4, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 16, సో 20. సిమిలర్లీ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలండి? బీసీ అలాగే ఏసీ. బీసీ స్క్వేర్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్, బట్ ఇక్కడ బీసీ రెండు తీసుకుంటాం. మైనస్ 5 minus 3 square y2 minus 5 minus, so x1 y1 x2 y2 minus 5 minus 3 minus 5 minus of minus 1 whole square minus 5 minus 3 minus 8 minus 5 minus and minus plus 1 whole square. 8 square అంటే 64 minus 5 plus 1 minus 4 whole square 16, 64 plus 16 80. Now we can calculate AC square, same formula. AC x2 minus x1
whole square plus y2 minus 5 y1 minus 3 whole square minus 5 minus 1 minus 6 whole square minus 5 minus 3 minus 8 6 square అంటే 36 8 square అంటే 64 సో రెండు యాడ్ చేస్తే 100 సో మనకి ఏంటి దీన్ని మనం ప్రూవ్ చేయాలి సో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఇది ఒకటి అనుకోండి ఇది 2 అనుకోండి 20 ప్లస్ 80 that equal to AC square. Therefore, AB square plus ఇది మనం ప్రూవ్ చేయగలం హెన్స్ షో ఓకేనా ఫ్రెండ్స్ మనం ఏం లేదు దీంట్లో ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం ఏంటి షో దట్ ది పాయింట్స్ మనకు 3 పాయింట్స్ ఇచ్చాడు 1, 3, 3, -1, -5, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనం ప్రూవ్ చేయాలని చెప్పాడు ఇచ్చిన పాయింట్స్ని ఏబిసి అనుకున్నాం మనకేంటి పైథాగరస్ థియరీ ప్రకారం ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ సో తెలుగు చెప్పాలంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ AB ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఇది మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసామండి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది సో 2 సైడ్స్ మనకు స్క్వేర్ చేస్తే ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుందండి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ సో ఇది x2 y2 x1 y1 అనుకుంటే సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 20 వస్తుంది సిమిలర్లీ బీసీ స్క్వేర్ అలాగే ఏసీ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తాము ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ రెండు యాడ్ చేస్తే మనకు 100 వస్తుంది అది ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ దేర్ఫోర్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ హెన్స్ షో థ్యాంక్ యూ ఫ్రెండ్స్